జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనము మొగలి పువ్వుకు శివుడు శాపం. అంత దూరం నుంచి, సుదూర ప్రదేశం నుంచి నీకోసం సాక్ష్యంగా ఎవరొస్తారు? నేను చెప్పేది నిజమే అయినట్టయితే ఇదిగో ఈ మొగలి పువ్వే సాక్ష్యం పలుకుతుంది అని ధీమాగా చతుర్ముఖుడు అన్నాడు. మొగలి రేకు చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్పింది. శివుడి శిరస్సు నుంచి నన్ను ఈ బ్రహ్మదేవుడు తీసుకొని వచ్చాడు. ఇది సత్యం, ఏ సందేహం లేదు. శ్రీహరి, నా మాట నమ్ము. బ్రహ్మదేవుడు లింగాగ్రం దర్శించి వచ్చాడు అంది. అయినా విష్ణుమూర్తి విశ్వసించలేదు. నీ మాట నమ్మను, నాకు శివుడు ప్రమాణం, అతడే చెప్పాలి అని మొండికేశాడు. ఆ సంభాషణలన్నీ వింటున్న శివుడికి మొగలి రేకు మీద కోపం వచ్చింది. కేతకి, అసత్యాలు చెప్పకు. నా శిరస్సు నుంచి జారిపడి సగ దూరంలో బ్రహ్మదేవుడికి దొరికావు. ఇది సత్యం. బ్రహ్మకు అనుకూలంగా అసత్యం పలికి కోట సాక్ష్యాలు చెప్పావు కనుక నిన్ను పరిత్యజిస్తున్నాను. ఇంక నుంచి నువ్వు నాకు పూజకు పనికిరావు అన్నాడు మహాదేవుడు. చతుర్ముఖుడు సిగ్గుతో తల వంచుకొని మధుసూదనుడికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. సురద, మాయాశక్తి ఇంతటిది. జ్ఞానులను కొన్ని పద్మనాభ పద్మగర్భులే ఇలా మోహభ్రాంతులు అవుతున్నారు. ఇక మనబోటి సామాన్యులం అన్నమాట ఏం చెప్పాలి? దేవకార్యం సిద్ధించడం కోసం ప్రతి యుగంలోనూ శ్రీమన్నారాయణుడు దానవులను వంచిస్తూనే ఉన్నాడు. అది పాపమని భయపడడం లేదు. రకరకాల అవతారాలు ఎత్తి తన సుఖ సంతోషాలను వదులుకొని దైత్యులతో యుద్ధాలు చేస్తున్నాడు. ఇదంతా మాయాశక్తేనని గుర్తించు. ఎంతటి జ్ఞానులు హృదయాలైనా సరే ఈ మాయా ప్రకృతి బలవంతంగా ఆకర్షించి మోహంలో పడేస్తుంది. చరాచర ప్రాణికోట్లో అంతటా వ్యాపించి ఉన్న ఆ మాయాశక్తి కేవలం మోహది మాత్రమే కాదు, జ్ఞానప్రదం కూడా. ఆవిడే మోహానికి, మోక్షానికి ఆ మాయాదేవే కారణం. సుమేధో మహర్షి ఆ మాయాశక్తిని గురించి దయచేసి మరింత విపులీకరించండి. ఆవిడ బలం ఎంతటిది, ఉత్పత్తి కారణం ఏమిటి, స్థావరం ఏది, ఇవన్నీ తెలుసుకోవాలని పువ్వుళ్ళోరుతున్నాము, తెలియపరచండి స్వామి అని సురదుడు అభ్యర్థించాడు. సుమేధుడు వివరించాడు. రాజా, ఆ మాయాశక్తికి పుట్టుకంటూ లేదు. పూర్తిగా అనాది, అనంతం, నిత్య స్వరూపిణి. కారణాలన్నింటికీ అధికారం. సర్వభూతాలలోనూ సర్వాత్మకంగా ఉంటుంది ఈ శక్తి. ఇదే లేకపోతే ప్రాణి శవమైపోతుంది. ఏ వస్తువుకు ఏ రూపమో అందుతుందో. సుమేధుడు చెప్పిందంతా విన్నాడు. సురదుడు ఇంకా విశేషాలు తెలుసుకోవాలని అనిపించింది. ఆరాధన విధానం ఏంటి, పూజా విధానం ఏమిటి, మంత్రాలు ఏమిటి, హోమాలు ఏంటి అన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మహర్షిని అడిగాడు. సురద, పూజా విధానం తెలుసు, చెప్తున్నాను విను. కామద, మోక్షద, జ్ఞానద అయిన దేవి పూజ సర్వదుఃఖ వినాశనం. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా తెల్లని వస్త్రాలు కట్టుకుని ఆచమించి పూజలు ప్రారంభించాలి. ఇంటిలో ఒక చోట నేల శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. ఒక ఉత్తమ ఆసనాన్ని అక్కడ నిక్షేపించాలి. శక్తి అనుసారం పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ముమ్మారు ఆచమించి ప్రాణాయామం చేసి భూతసిద్ధిని నిర్వహించాలి. పూజా ద్రవ్యాలను, ఉన్నతాసనాన్ని మంత్రోదకాలతో సంప్రోక్షించాలి. ఆ ఉన్నతాసనం మీద అంటే పీట మీద తామ్రంతో తయారు చేసిన షట్కోణ యంత్రాన్ని ఉంచాలి. రాగితో చేయించిన శ్రీచక్రం, దాన్నే అష్టకోణ బహిర్మండలం ఉండాలి. నవాక్షర మంత్రాక్షరాలని దాని మీద ఆయా స్థానాల్లో లిఖించాలి.
వేదోక్తంగా యంత్ర ప్రతిష్ఠ చేయాలి. పూజా మంత్రాలతో పూజా ద్రవ్యాలతో అర్చన సాగించాలి. ఏకాగ్ర చిత్తంతో భక్తి ప్రపత్తులతో ఆగమోక్త ప్రకారంగా పూజను నిర్వహించాలి. నవాక్షర మంత్రాన్ని నిరంతరంగా జపిస్తూ ఉండాలి. దశాంశత హోమం చేసి దశాంశం తర్పణం చేయాలి. బ్రాహ్మణులకు దశాంశంగా భోజనాలు పెట్టాలి. దేవీ చరిత్ర పారాయణం చేయాలి లేదా చేయించాలి. రాజా, దేవీ నవరాత్రి వ్రతం కూడా ఒకటి ఉంది. అది విశేషమైంది. ఆశ్వయుజంలోనే చెయ్యాలి అది. కానీ చైత్రమాసంలో కానీ శుక్లపక్షంలో ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతం చేయాలి. పాయసాన్నతో కానీ మేక మాంసంతో కానీ హోమాలు విపులంగా చేయాలి. బిల్వపత్రాలతో ఎర్రని పుష్పాలతో అర్చించాలి. ప్రతి మాసంలోని అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దేవి సమర్చనను విశేషంగా ఫలప్రదం జరుగుద్ది. ఇలా ఆరాధిస్తే నిర్ధనులు ధనవంతులు అవుతారు, రోగులకి ఆరోగ్యం పొందుతారు, అపుత్రులు పుత్రవంతులు అవుతారు, వాళ్ళు వినయ వివేక సంపన్నులు అవుతారు, రాజ్యభ్రష్టులు రాజ్యాన్ని పొందుతారు, శత్రుపీడలు తొలగిపోతాయి. నీతేంద్రియుడైన అర్చించి విద్యార్థి విద్యా సంపన్నుడు అవుతాడు. ఆడ మగ అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు ఈ పూజను చేసుకోవచ్చు. సర్వసుఖాలు శుభాలు పొందుతారు. నవరాత్ర పూజలో మాత్రం కలశ స్థాపన చేయాలి. ఆ కలశం మీద యంత్రాన్ని స్థాపించాలి. చుట్టూ యవాంకురాలు ఉండాలి. పైన పుష్పమాల అలంకారమైన పందిరి ఉండాలి. దేవి మందిరాన్ని ధూపదీపాలంకృతాలు చేయాలి. 9 రోజులు శక్తి వంచన లేకుండా త్రికాలార్చనలు నిర్వహించాలి. చండికా పూజలో ధనానికి లోభించకూడదు. ఫలపుష్పాలతో రకరకాల పిండి వంటలతో పుష్కలంగా నైవేద్యం పెట్టాలి. వేదమంత్రాలు, పురాణ పఠనాలు, గీత వాయిద్యాలు, నృత్య సాహిత్యాలు ఇత్యాదులతో 9 నాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహాలు చేర్పించాలి. నూతన వస్త్రాలు, భూషణాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలతో కన్యకలను బాల ప్రతిరూపాలుగా భావించి అర్చించాలి. అష్టమి, నవమి, దశమి తిథులు అతి ముఖ్యమైనవి. ఈ రోజుల్లో విశేషంగా వేదాంగవేత్తలను గౌరవించాలి. సువర్ణ రజిత భూవస్త్రాది దానాలను సంతృప్తిపరచాలి. ఇలా భక్తి శ్రద్ధలతో దేనికి కూడా లోభించకుండా ఈ నవరాత్రి వ్రతాన్ని చేసిన వారికి ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. ఇహంలో సకల భోగాలు అనుభవించి పరంలో శాశ్వత స్థానాన్ని పొందుతారు. జన్మాంతరంలో కూడా దేవి భక్తి ఇలాగే కొనసాగుతుంది. ఇది వ్రతాల్లోకెల్లా ఉత్తమమైన వ్రతము. సురద మహారాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు. శత్రువులను జయించి నీ రాజ్యం నువ్వు తిరిగి సంపాదించుతావు. నీ భార్యాపుత్రులను కలుసుకుంటావు. రాజమందిరంలో సుఖంగా సంతోషంగా జీవిస్తావు అని చెప్పారు. సుమేధుడు చెప్పిందంతా విన్నాడు. సురదుడు ఇంకా విశేషాలు తెలుసుకోవాలని అనిపించింది. ఆరాధన విధానం ఏంటి, పూజా విధానం ఏమిటి, మంత్రాలు ఏమిటి, హోమాలు ఏంటి అన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మహర్షిని అడిగాడు. సురద, పూజా విధానం తెలుసు, చెప్తున్నాను విను. కామద, మోక్షద, జ్ఞానద అయిన దేవి పూజ సర్వదుఃఖ వినాశనం. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా తెల్లని వస్త్రాలు కట్టుకుని ఆచమించి పూజలు ప్రారంభించాలి. ఇంటిలో ఒక చోట నేల శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. ఒక ఉత్తమ ఆసనాన్ని అక్కడ నిక్షేపించాలి. శక్తి అనుసారం పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ముమ్మారు ఆచమించి ప్రాణాయామం చేసి భూతసిద్ధిని నిర్వహించాలి. పూజా ద్రవ్యాలను ఉన్నతాసనాన్ని మంత్రోదకాలతో సంప్రోక్షించాలి. ఆ ఉన్నతాసనం మీద అంటే పీట మీద తామ్రంతో తయారు చేసిన షట్కోణ యంత్రాన్ని ఉంచాలి. రాగితో చేయించిన శ్రీచక్రం,
దాన్నే అష్టకోణ బహిర్మండలం ఉండాలి. నవాక్షర మంత్రాక్షరాలని దాని మీద ఆయా స్థానాల్లో లిఖించాలి. వేదోక్తంగా యంత్ర ప్రతిష్ఠ చేయాలి. పూజా మంత్రాలతో పూజా ద్రవ్యాలతో అర్చన సాగించాలి. ఏకాగ్ర చిత్తంతో భక్తి ప్రపత్తులతో ఆగమోక్త ప్రకారంగా పూజను నిర్వహించాలి. నవాక్షర మంత్రాన్ని నిరంతరంగా జపిస్తూ ఉండాలి. దశాంశత హోమం చేసి దశాంశం తర్పణం చేయాలి. బ్రాహ్మణులకు దశాంశంగా భోజనాలు పెట్టాలి. దేవి చరిత్ర పారాయణం చేయాలి లేదా చేయించాలి. రాజా, దేవీ నవరాత్రి వ్రతం కూడా ఒకటి ఉంది. అది విశేషమైంది. ఆశ్వయుజంలోనే చెయ్యాలి అది. కానీ చైత్రమాసంలో కానీ శుక్లపక్షంలో ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతం చేయాలి. పాయసాన్నతో కానీ మేక మాంసంతో కానీ హోమాలు విపులంగా చేయాలి. బిల్వపత్రాలతో ఎర్రని పుష్పాలతో అర్చించాలి. ప్రతి మాసంలోని అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దేవి సమర్చనను విశేషంగా ఫలప్రదం జరుగుద్ది. ఇలా ఆరాధిస్తే నిర్ధనులు ధనవంతులు అవుతారు, రోగులకి ఆరోగ్యం పొందుతారు, అపుత్రులు పుత్రవంతులు అవుతారు, వాళ్ళు వినయ వివేక సంపన్నులు అవుతారు, రాజ్యభ్రష్టులు రాజ్యాన్ని పొందుతారు, శత్రుపీడలు తొలగిపోతాయి. నీతేంద్రియుడైన అర్చించి విద్యార్థి విద్యా సంపన్నుడు అవుతాడు. ఆడ మగ అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు ఈ పూజను చేసుకోవచ్చు. సర్వసుఖాలు శుభాలు పొందుతారు. నవరాత్ర పూజలో మాత్రం కలశ స్థాపన చేయాలి. ఆ కలశం మీద యంత్రాన్ని స్థాపించాలి. చుట్టూ యవాంకురాలు ఉండాలి. పైన పుష్పమాల అలంకారమైన పందిరి ఉండాలి. దేవి మందిరాన్ని ధూపదీపాలంకృతాలు చేయాలి. 9 రోజులు శక్తి వంచన లేకుండా త్రికాలార్చనలు నిర్వహించాలి. చండికా పూజలో ధనానికి లోభించకూడదు. ఫలపుష్పాలతో రకరకాల పిండి వంటలతో పుష్కలంగా నైవేద్యం పెట్టాలి. వేదమంత్రాలు, పురాణ పఠనాలు, గీత వాయిద్యాలు, నృత్య సాహిత్యాలు ఇత్యాదులతో 9 నాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహాలు చేర్పించాలి. నూతన వస్త్రాలు, భూషణాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలతో కన్యకలను బాల ప్రతిరూపాలుగా భావించి అర్చించాలి. అష్టమి, నవమి, దశమి తిథులు అతి ముఖ్యమైనవి. ఈ రోజుల్లో విశేషంగా వేదాంగవేత్తలను గౌరవించాలి. సువర్ణ రజిత భూవస్త్రాది దానాలను సంతృప్తిపరచాలి. ఇలా భక్తి శ్రద్ధలతో దేనికి కూడా లోభించకుండా ఈ నవరాత్రి వ్రతాన్ని చేసిన వారికి ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. ఇహంలో సకల భోగాలు అనుభవించి పరంలో శాశ్వత స్థానాన్ని పొందుతారు. జన్మాంతరంలో కూడా దేవి భక్తి ఇలాగే కొనసాగుతుంది. ఇది వ్రతాల్లోకెల్లా ఉత్తమమైన వ్రతము. సురద మహారాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు. శత్రువులను జయించి నీ రాజ్యం నువ్వు తిరిగి సంపాదించుతావు. నీ భార్యాపుత్రులను కలుసుకుంటావు. రాజమందిరంలో సుఖంగా సంతోషంగా జీవిస్తావు అని చెప్పారు. వయస్సోత్తమ, నువ్వు కూడా ఈరోజే దేవిని ఆరాధించు. నీ వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. ప్రేమానుబంధాలు చిగురిస్తాయి. దేవీ లోకంలో నీకు చోటు దొరుకుతుంది. క్రిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు కనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించిన వారికి ఇంతే గతి. కష్టాలే కాదు, రోగాలు రష్టులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యం. ఇహపరాలు 2 నరకాలే అయిపోతాయి. దేవిని ఆరాధించని వారికి బుద్ధి కుశలత కూడా క్షీణిస్తుంది. బిల్వదళాలతో కరవేర శతపత్రాలు, చంపకాది సుగంధ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించు. ఇహపర లోకంలోనే విలాసం జీవితాన్ని గడపగలుగుతారు. ఆ శక్తి భక్తి పరాయణులు ధన్యులు, కృతపుణ్యులు, సకల సద్గుణ నిలయలే. సమాజంలో ఉన్న
శాశ్వతంగా గౌరవ మర్యాదలు పొందుతారు. వేద మంత్రాలను పఠిస్తూ అర్చించిన వారికి సన్మాన పరంపరలు ఘనంగా జరుగుతాయి అని ఇంకా చెప్తున్నారు. సుమేధుడు చేసిన ఈ ఉపదేశానికి సురధుడికి వయస్సుడికి ఎంతో సంతృప్తినిచ్చింది, శాంతిని ప్రసాదించింది. ఇద్దరు కూడా మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళలో ఆనంద భాష్మాలు తొణికిసలాడు. కంఠంలో ఒక అందమైన జయర ధ్వనించింది. మహాత్మా, మమ్మల్ని పరిపూతులను చేశావు, మా దుఃఖాన్ని తొలగించి శాంతి ప్రసాదించావు. ప్రసంగ గంగాజరిలో స్నానం చేయించి పవిత్రులను చేశావు. పూర్వపుణ్య విశేషం ఏదో మమ్మల్ని ఈ ఆశ్రమానికి నీ సన్నిధికి చేర్చింది. భూలోకంలో ఎక్కువ మంది స్వార్థపరాయణులు పరోపకారం కోసం మహోపదేశాలు చేసే నీ వంటి ఉత్తములు ఎక్కడో 100-1 ఒక్కరుంటారు. ఈ ఆశ్రమానికి వచ్చి నిన్ను దర్శించినప్పుడే మా దుఃఖాలు తొలగిపోయాయి. ఇప్పుడు నీ ఉపదేశ వాక్యాలు మానసిక దుఃఖాన్ని మొత్తం ఉపశమింపజేశాయి. ఇదే కృపతో, ఇదే దయతో, ఇదే వాత్సల్యంతో ఇక ముందు ఇలాగే విడవకుండా మా చేయి పట్టుకొని నడిపించు, భవసాగరాన్ని దాటించు. ఇంతకాలం ఇది అలసిపోయాం, మంత్రోపదేశం చేసి నువ్వే తరింపచెయ్యి. ఈ మంత్రాన్ని జపిస్తూ మరి కొంతకాలం ఇక్కడే ఉండి తపస్సు చేసుకొని అటుపైన మా గృహాలకు వెళ్ళిపోతాము. మహానుభావ, నవాక్షర దేవి మహామంత్రాన్ని ఉపదేశించు, నిరాహారమైన నియమనిష్టలతో జపిస్తాము అని వేడుకున్నారు. సమాధి సురధులకు దేవి దర్శనం. ఈ అభ్యర్థనకి సుమేధుడు సంతోషించాడు. వెంటనే మంత్రాన్ని ఉపదేశించాడు, పాటించవలసిన నియమాలు తెలియజేశాడు. రాజా వయసులిద్దరూ కూడా మంత్రాన్ని స్వీకరించి మహర్షికి మరోమారు నమస్కరించి నదీ తీరానికి వెళ్ళిపోయారు. ఏకాంత ప్రదేశాల్లో తపస్సులకి ఉపక్రమించి 1 నెల గడిచింది. ఇద్దరికీ మనసులు కుదుటపడ్డాయి. సమాధి నిష్ట అలవాటైంది. దేవి పాదపద్మాల పట్ల ప్రీతి పరిపూర్ణంగా ఏర్పడింది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి మహర్షి పాదాలకు నమస్కరించి వస్తున్నారు. వచ్చి యథావిధిగా స్థిరంగా తపస్సులోకి కూర్చుంటున్నారు. ఇక ఏ పని లేదు, నిరంతరం మంత్రజపం, దేవి ధ్యానం. సంవత్సరం గడిచింది. ఫలాహారం విడిచిపెట్టి కేవలం పర్ణాహారాలై మరో ఏడాది తపస్సు చేశారు. ఇద్దరికీ ఒకే రోజు ఒకే సమయానికి జగన్మాత స్వప్న సాక్షాత్కారం అనుగ్రహించింది. రక్తమాల్యంబరధారిణి అయి దర్శించి దివ్య భూషణభూతితో పులకించిపోతూ మరొక సంవత్సరం పాటు తపస్సు కొనసాగించారు. 3 ఏళ్ళు గడిచాయి. ప్రత్యక్ష దర్శనం కోసం పరితపిస్తున్నారు. దేహత్యాగానికి సిద్ధపడ్డారు. సురధ మహారాజు చేతిపాటి లోతులో త్రికోణ రూపంగా ఒక కుండని సిద్ధం చేసుకొని అందులో అగ్నిని రగిల్చి ఇద్దరు చెరొక వైపున కూర్చొని తమ శరీరంలో మాంసఖండాలను కోసి అగ్నికుండంలో హోమంలో వేసి రక్తంతో బలి ప్రదానం చేశారు. జగన్మాత ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించింది. ఇద్దరు ఆనందం పట్టలేక బోరుని విలపించారు. జగజ్జనని మృదువుగా పలకరించింది. రాజా, వైశ్య, మీ భక్తికి మెచ్చాను. మిమ్మల్ని నా భక్తులుగా స్వీకరిస్తున్నాను. ఏం కావాలో కోరుకోండి, వరమిస్తాను అంది. శత్రు బలాన్ని ఓడించి తన రాజ్యం తనకు ఇప్పించమని సురధుడు కోరుకున్నాడు. తదాస్తు అంది దేవి. వెంటనే బయలుదేరి నీ రాజ్యానికి వెళ్ళు. శత్రువులు ఇప్పుడు బలహీనులు, తేలికగా జయిస్తావు. నీ రాజ్యం నీకు దక్కుతుంది. ధర్మబద్ధంగా ఏలుకో. నీ మంత్రులు పశ్చాత్తాపం హృదయులై వచ్చి నీ పాదాల మీద పడతారు. నిష్కంటకంగా 1000 సంవత్సరాలు పరిపాలించు. తను చాలించాక నువ్వు సూర్యవంశంలో మనువుగా జన్మిస్తావు. వెళ్ళి రమ్మంది. వయసుడు వినయంగా వినమిత గాత్రంగా నమస్కరించి, అమ్మ, నాకు ఇక ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధనము ధాన్యము
ఇవి ఏమీ వద్దు. ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు, కనిపించని గాఢ బంధనాలు, స్వప్నాల వంటివి, అతి నశ్వరాలు. ఇవి నాకు వద్దు. బంధన సకము మోక్షప్రదము అయిన విశద జ్ఞానాన్ని అనుగ్రహించు. నిస్సారమైన ఈ సంసారంలో మునిగి తేలే మూఢత్వం నేను వాంఛించను. తరుణోపాయం అర్థించుతున్నాను అన్నాడు. వరుడి అభ్యర్థనను దేవి ఆమోదించి జ్ఞానం ప్రసాదించింది. అదృశ్యమైంది. క్షత్రియ వయసులు ఇద్దరూ కూడా ఆనందపరవశులై సుమేధుడికి సమీపించి భక్తితో నమస్కరించారు. అంతలోకి సురథి మహారాజు గారి మంత్రులు రథాశ్వాలపై వచ్చి పాదాభివందనాలు చేశారు. మ్లేచ్చులు అంతరించిపోయారని, రాజ్యం ఇప్పుడు నిష్కంటకమైందని విన్నవించారు. రాజధానికి వచ్చి సింహాసనం అధిష్ఠించి పరిపాలన సాగించమని అభ్యర్థించారు. సురథుడు మహర్షి దగ్గర నుంచి ఆశీస్సులు అనుజ్ఞలు అందుకొని రాజ్యానికి వెళ్ళిపోయాడు. భార్య బంధుమిత్రవర్గాలు కలుసుకొని యథావిధిగా పరిపాలన సాగించాడు. వైశ్యుడు మహాజ్ఞాని నిస్సంగుడే అదే ఆశ్రమంలో చాలా కాలం ఉండి అటుపైన తీర్థయాత్రలు చేస్తూ దేవి మహత్యాన్ని బహుదా గానం చేస్తూ కాలం గడిపాడు. కట్టకడపటికి ముక్తి పొందాడు. జనమేజయ, దేవీ చరిత్రలో ఇదొక అద్భుతమైన కథ. దేవి ఆరాధనకు ఫలం ఎలా ఉంటుందో తెలియచెప్పే పవిత్ర గాథ. దీనిని లిఖించిన వారికి, పఠించిన వారికి, ప్రచురించిన వారికి, వినిపించిన వారికి, విన్నవారికి అందరికీ కూడా ఇహలోకంలో సకల సుఖాలు సమకూరతాయి. జ్ఞానము, కీర్తి, ధనము, భోగము, భాగ్యము పుష్కలంగా లభిస్తాయి. కడపటికి నిశ్చయంగా మోక్షం లభిస్తుంది. దేవి చరిత్ర అఖిలార్థప్రదం, సర్వధర్మ సమావృతం, ధర్మార్థ కామ మోక్షాలకు మూలకందం అని వ్యాసుడు పులకరింపు గాత్రుడే క్షణకాల విశ్రాంతి తీసుకున్నాడు. సౌనకాది మహాముల్లారా, శుంభ నిశుంభాది దైత్య సంహార రూపమైన గాథను విన్నారు కదా. సాంధ్యాకృత్యాలు ముగించి తర్వాత కథలోకి వెడదాము అన్నాడు సూత మహర్షి. ఇంతటితో పంచమస్కందం పూర్తయింది. శ్రీమాత్రే నమః. తరువాయి భాగం షష్ఠ స్కందం. శ్రీమాత్రే నమః.